నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టండి, ఇదే పిలుపు నేనిస్తే అని చెప్పేసి ఈ వీడియోకి నేను టైటిల్ పెట్టాను. అంటే బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టండి అని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నట్టు, ఇదే పిలుపు నేనిస్తే అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంటున్నట్టుగా నేను థంబ్నెయిల్ కూడా పెట్టాను. సో ఎందుకని అలా పెట్టాను అంటే, చంద్రబాబు నాయుడు అయితే నిజంగా అలాంటి పిలుపునిచ్చే వ్యక్తి కాదు, కానీ రేవంత్ రెడ్డి ఆ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని 100 అడుగుల గొంత తీసి పాతి పెట్టండి, బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేసి బొందబెట్టండి, అలాగే బీఆర్ఎస్ పార్టీ దిమ్మలు కూల్చేయండి. ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఎన్టీఆర్ అభిమానులు ఆయనకి అర్పించే నిజమైన నివాళి అని చెప్పేసి నిన్న ఖమ్మం జిల్లా పర్యటనలో ఉండగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ అభిమానులు ఆయనకి అర్పించే నిజమైన నివాళి ఇదే అని చెప్పేసి ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన ఈ కామెంట్స్ చేశారు. నిజానికి చూసుకుంటే ఆయన ఎందుకు అలా అన్నారు అని అంటే కనుక, ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారు కాబట్టి అలా అనుండొచ్చేమో. అయితే దానికి కూడా ఒక కారణం ఉంది. ఎన్టీ రామారావు ఈయన తెలుగుదేశం పార్టీని పెట్టింది ఎక్కడ, ఆ పార్టీని మొట్టమొదటిగా అనౌన్స్ చేసింది ఎక్కడ, ఆ పార్టీని స్థాపించింది ఎక్కడ అంటే తెలంగాణ రాష్ట్రంలోని నడిబొడ్డున హైదరాబాద్లోనే ఆయన చేతుల మీదుగానే ఆ పార్టీ పురుడు పోసుకుంది. సో ఆ పార్టీకి ఇంతటి ప్రాముఖ్యత తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు వచ్చింది అంటే, ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయాలు. ఆ పార్టీని 1983లో అంటే అధికారంలోకి తీసుకురావడానికి ఒక 9 నెలల ముందే స్థాపించారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేశారు. తెలంగాణలోనే ఆయన పర్యటనలకి చాలా గుర్తింపు కూడా వచ్చింది. అప్పట్లో కేసీఆర్ చూడండి, ఎన్టీ రామారావుతో ఉన్న ఫోటోలు. ఎన్టీ రామారావు అప్పట్లో అంటే 1983 ఎన్నికలకి ముందు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాలు చేస్తూ ఎడతెరిపి లేకుండా తిరుగుతున్న, ప్రచారాలకి, సభలకి, సమావేశాలకి తిరుగుతున్న సమయం అది. మొత్తం మీద ఎన్టీఆర్ 9 నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ఆయన తీసుకున్న నిర్ణయాలు కూడా నిజంగా సాహసోపేతమైన నిర్ణయాలని చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో సాధారణ ప్రజానీకాన్ని పట్టి పీడిస్తున్న పటేల్ పట్వారీ వ్యవస్థని రద్దు చేశారు ఆయన. అలాగే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా, అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసే ఉన్నాయి, ఇంకా విడిపోలేదు. అప్పటికి మొన్న విడిపోయాయి, 2012 ఆ టైంలో విడిపోయాయి. సో 1983 సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ మద్యపాన నిషేధాన్ని కూడా చేసింది ఆయనే. ఆడబిడ్డలు తన తోబుట్టువు లాంటి, తనకి ఓట్లేసి గెలిపించిన వాళ్ళంతా తన తోబుట్టువు లాంటి వాళ్ళు, తను నటుడిగా ఇంతగా ఎదిగారంటే మరి ఆ ఆడబిడ్డల కారణం, ఆదరణే కారణం అని చెప్పేసి ఎన్టీఆర్ భావించారు. కాబట్టి తన ఆడబిడ్డల లాంటి వాళ్ళు ఈ మద్యపానం వల్ల సఫర్ అవ్వకూడదు, ఇంట్లో మగవాళ్ళు మద్యం తాగేసి ఇల్లు గుల్లా ఒళ్ళు గుల్లా అన్నట్టుగా పాడైపోతుంటే ఆయన చూడలేక మద్యపాన నిషేధం చేశారు. నిజంగా మద్యపాన నిషేధం అనేది సాహసోపేత నిర్ణయం అని చెప్పొచ్చు. రాష్ట్రానికి వచ్చే రెవెన్యూ ఎక్కువ శాతం దాని నుంచే వస్తుంది. కానీ అలాంటి మద్యపానాన్ని కూడా ఆయన నిషేధించారు. అలాగే 2 రూపాయలకి కిలో బియ్యం ఇవ్వటము, అలాగే జనతా వస్త్రాలు, అలాగే ఆడబిడ్డలకి ఆస్తిలో సమాన హక్కు, ఇలాంటివి, పక్కా ఇళ్ళు నిర్మించటం పేదవారికి, ఇలాంటి అనేకమైన నిర్ణయాలు తీసుకుని ఎన్టీ రామారావు తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పాలిట దేవుడైపోయాడు. సో అందుకనే తెలుగుదేశం పార్టీకి ఇప్పటికీ కూడా అంతటి బేస్ ఉంది తెలంగాణలో. అయితే తెలుగుదేశం పార్టీ ఇక్కడ అధికారంలో ఉంటే బీఆర్ఎస్, అంటే అప్పట్లో టీఆర్ఎస్గా ఉండేది కదా, టీఆర్ఎస్ పార్టీకి మనుగడ ఉండదు అని చెప్పేసి కేసీఆర్ ఫిక్స్ అయ్యారు. అసలు టీఆర్ఎస్ పార్టీ ఎలా పుట్టింది అని అంటే తెలుగుదేశం పార్టీలో నుంచే. ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు అంటే 1995లో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కూడా ఆయన అయ్యారు. ఎన్టీ రామారావు చేతిలో నుంచి పార్టీని ఆయన తీసుకోవాల్సి వచ్చింది అప్పటి పరిస్థితుల వల్ల. ఆ తర్వాత 1999లో మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీకి అఖండమైన మెజారిటీ వచ్చింది, మళ్ళీ ప్రభుత్వం ఏర్పడింది. ఆ టైంలో మంత్రిగా అవకాశం కేసీఆర్కి దక్కలేదు. సో అందుకనే ఆయన తెలుగుదేశం పార్టీని కాదని బయటకు వచ్చేసి సెపరేట్గా టీఆర్ఎస్ అనే పార్టీని పెట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ నినాదంతో, ప్రాంతీయ విభేదాలతోటి ఆయన పార్టీ పెట్టుకుని, సో ఆ పార్టీతోటి ఆయన వర్కౌట్ చేసుకుంటూ పైకి వచ్చారు. అయితే ఫస్ట్ రేవంత్ రెడ్డి అంటే రాజకీయంగా ఎంటర్ అయింది టీఆర్ఎస్ పార్టీలోకే. కానీ కేసీఆర్ ఒంటెద్దు పోకడ కావచ్చు, లేకపోతే నియంతృత్వం కావచ్చు, ఆయనకి నచ్చక అది బయటకు వచ్చేసానని చెప్పేసి కొన్ని సందర్భాల్లో చెప్పారు. ఆ తర్వాత ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచారు. అంటే మండల స్థాయి ఎన్నికలు ఇలాంటి వాటిలో గెలిచారు. ఆ తర్వాత ఎమ్మెల్యేగా గెలిచి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు 2004లో. సో ఇక ఆ తర్వాత చూసుకుంటే 2009, 2014 ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి గెలిచారు, ఎమ్మెల్యేగా గెలిచారు. తెలుగుదేశం పార్టీ టికెట్ మీదే గెలిచారు రేవంత్ రెడ్డి.
సో అప్పటి నుంచి రేవంత్ రెడ్డికి ఇటు టీఆర్ఎస్ పార్టీకి టగ్ ఆఫ్ వార్ అంటే ఫైట్ నడుస్తూనే ఉండేది. ఇక 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయని మనం చూసాం. ఇక్కడ చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చంద్రబాబుకి రేవంత్ రెడ్డికి ప్రమేయం ఉంది అని చెప్పేసి కేసులు కూడా నడిచాయి. రేవంత్ రెడ్డిని తీసుకువెళ్ళి టీఆర్ఎస్ ప్రభుత్వం జైల్లో కూడా పెట్టింది, డిటెన్షన్ సెల్లో పెట్టి తనని ఇబ్బందులు పాలు చేసింది అని చెప్పేసి రేవంత్ రెడ్డి అనేక పర్యాయాలు చెప్పడం కూడా జరిగింది. సో ఇక చూసుకుంటే రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయినప్పుడు ఇవి సో ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండడానికి వీలు లేక అంటే 2014 తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు అని చెప్పేసి చెప్పాం కదా మనం. 2014, 2015, 16 ఆ టైంలో చోటు చేసుకున్న పరిణామాల వల్ల ఇక తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఆ పట్టు ఉండటం లేదు. సో తెలుగుదేశం పార్టీలో ఉంటే తాను అనుకున్నది సాధించలేను అని చెప్పేసి భావించి ఆయన కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. కాంగ్రెస్ పార్టీలోనే ఆయన బాగా కష్టపడ్డారని చెప్పేసి చెప్పాలి. తెలంగాణ ముఖ్యమంత్రిగా కూడా అయ్యారు రేవంత్ రెడ్డి. అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీని ఏనాడు విమర్శించలేదు. అంటే తాను ఎక్కడి నుంచి ఎదిగాను అన్నది ఆయన గుర్తుపెట్టుకున్నారు. తనకి ఎదుగుదల ఎక్కడ వచ్చింది, తనకి గుర్తింపు ఎక్కడొచ్చింది అన్నది ఆయన మర్చిపోలేదు. అంటే మనం ఎక్కడి నుంచి వచ్చామన్నది ఎప్పుడూ మర్చిపోకూడదు, విలువలు మర్చిపోకూడదు అంటాం కదా, దానిని రేవంత్ రెడ్డి ఎప్పుడూ మర్చిపోలేదు. అందుకనే తెలుగుదేశం పార్టీలో ఆయన లేకపోయినప్పటికీ తెలుగుదేశం పార్టీకి ఇటు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఉమ్మడి శత్రువు బీఆర్ఎస్ పార్టీనే. సో కాబట్టి బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టండి అని చెప్పేసి ఇక్కడ రేవంత్ రెడ్డి నిన్న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పిలుపునిచ్చారు. అంటే ఈ బీఆర్ఎస్ పార్టీకి బొందబెట్టడం అనేది కేవలం తెలుగుదేశం పార్టీకి మాత్రమే అంటే మేలు చేకూర్చేది కాదు, లేకపోతే తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి మాట్లాడింది కాదు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని ఇక్కడ లేకుండా చేశారు కేసీఆర్. సో అందుకనే అది ఎన్టీఆర్కే నివాళులు అర్పించినట్టు అవుతుంది. తనకి ఒక స్థాయిని, ఒక హోదాని ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీలో కేసీఆర్కి కల్పించారు. కానీ కేసీఆర్ అదే తెలుగుదేశం పార్టీని తెలంగాణలో లేకుండా చేయాలనుకున్నారు. కాబట్టి సో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయండి, అది ఎన్టీఆర్కి అర్పించే నివాళి అవుతుంది అని చెప్పేసి ప్రజలందరికీ పిలుపునిచ్చారు. ఇక చూసుకుంటే 2018లో తెలంగాణలో పోటీ చేసింది తెలుగుదేశం పార్టీ. అప్పుడు కాంగ్రెస్తో జత కలిసి పోటీ చేయడం వల్ల తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది, కాంగ్రెస్ పార్టీ కూడా ఓడిపోయింది. బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ విభేదాలని మరోసారి ఎత్తి చూపించి అధికారాన్ని కైవసం చేసుకుంది. ఆంధ్ర పాలకుల కింద మళ్ళీ మీరు బానిసల్లా ఉండిపోండి, నాకేంటి ఓడిపోతే ఫామ్ హౌస్లో పడుకుంటారని చెప్పి కేసీఆర్ మాట్లాడారు. సో ఆ దెబ్బతోటి తెలంగాణ ప్రజలంతా మళ్ళీ టీఆర్ఎస్కే పట్టం కట్టారు. సో తర్వాత ఎన్నికలకు చూస్తే మాత్రం తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీకి దూరంగా ఉండిపోయింది. అందుకనే 2023 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడర్ అంతా కూడా అటు కాంగ్రెస్ పార్టీ తోటి రేవంత్ రెడ్డి తోటి జల్లవటం వల్ల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. సో కాబట్టి రేవంత్ రెడ్డి ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ పట్ల విధేయతతోనే ఉంటారు. తెలుగుదేశం పార్టీ పట్ల అని చెప్పడం కన్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పట్ల విధేయతతో ఉంటారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు పట్ల ఇంకా విధేయతతోనే ఉంటారు, భక్తితోనే ఉంటారు. అందుకని ఎన్టీ రామారావుకి మీరు నివాళులు అర్పించదలుచుకుంటే ఆ నివాళి ఏదైనా ఉంది అని అంటే అది బీఆర్ఎస్ని బొందబెట్టడమే అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడారని చెప్పి మనం అనుకోవచ్చు. సో మొత్తం మీద రేవంత్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్కి కొరకరాని కొయ్యగా మారారని కూడా చెప్పుకోవచ్చు. ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి అసలు కేసీఆర్ అసెంబ్లీకే రావటం మానేశారు. ఒక్కసారిగానో మొన్న వచ్చారు, ఒక 5 నిమిషాలు 4 నిమిషాలు ఉండి వెళ్ళిపోయారు. ఆ నిమిషాలు కూడా కౌంట్ చేసుకోవచ్చు. ఎక్కడికెక్కడ రేవంత్ రెడ్డి కేసీఆర్ నోరు మూపించేస్తున్నారు. తోలు తీస్తానంటే ఏ తోలు తీస్తావు, ఎవడు తోలు తీస్తావు, చూద్దాం రా తీద్దురా అని చెప్పేసి అసెంబ్లీకి ఆహ్వానిస్తే ఆయన వచ్చి ఇలా వెళ్ళిపోయారు. ఏదో చేస్తాడు అనుకుంటే ఏమీ చేయకుండా వెళ్ళిపోయాడని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా నీళ్లు నవ్వలేరు. కేసీఆర్ వచ్చేస్తున్నాడు, ఇక రేవంత్ రెడ్డికి చుక్కలు కనిపిస్తాయి, పగలే చుక్కలు చూపిస్తాడు, అసెంబ్లీలోనే చుక్కలు చూపిస్తాడు కేసీఆర్ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళంతా ఎంతో హైప్ ఇచ్చారు. కానీ అదంతా కూడా తుస్సుమనిపించారు కేసీఆర్. సో మొత్తానికి చూసుకుంటే బీఆర్ఎస్కి ఇప్పుడు ప్రస్తుతం గడ్డు కాలం నడుస్తుంది అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. భవిష్యత్తులో మరి తెలుగుదేశం పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఎదగడానికి, దాన్ని బలోపేతం చేయడానికి చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది మాత్రం ఇంకా వేచి చూడాల్సిన అంశంగానే ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో మంచి పట్టే ఉందని చెప్పేసి మనం మొదటి నుంచి కూడా చెప్పుకుంటూ ఉన్నాం. ఇంతకు ముందు చేసిన వీడియోలో కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు కూడా నేను ఒకసారి మరి మీకు ఆ విషయాన్ని గుర్తు చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఖమ్మం జిల్లాతో పాటుగా కరీంనగర్ జిల్లాలోను అటు కొడంగల్లో కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినప్పుడు, అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడింది.
అంటే కొన్ని గ్రామాలైతే గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంలో కొన్ని గ్రామాలైతే ఏకగ్రీవంగా గెలుచుకుంది. ఎన్నికలు కూడా కాదు, ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భాన్ని మనం చూస్తున్నాం. సో కాబట్టి తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఇంకా బలం ఉంది. దాన్ని ఇంకాస్త బలోపేతం చేస్తే నెక్స్ట్ ఎలక్షన్కి మరి ఊపు అందుకోవచ్చు. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాత్రం తెలుగుదేశం పార్టీని ఆంధ్రప్రదేశ్లో ఫుల్ ఫ్లెడ్జెడ్గా స్ట్రెంగ్తెన్ చేసిన తర్వాతే తెలంగాణ వైపు చూడాలి అని చెప్పేసి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అందుకనే మొన్న లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ పార్టిసిపేట్ చేయలేదు. అలాగే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లోనూ తెలుగుదేశం పార్టీ పార్టిసిపేట్ చేయలేదు. తెలుగుదేశం పార్టీ న్యూట్రల్గా ఉండటం వల్లే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ పరువు బజారు పాలైంది. బీఆర్ఎస్ పార్టీని గెలిపించి తీరుతాను అని చెప్పేసి కేటీఆర్ కాలికి బలపం కట్టుకుని మరి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో ప్రచారం చేశారు. కేసీఆర్కి కూడా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది అని చెప్పేసి ముందుగానే అర్థమైనట్టుంది. అందుకనే ఆయన ఎలక్షన్ ప్రచారానికే రాలేదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసింది. సో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఓటమికి తెలుగుదేశం పార్టీ దూరంగా ఉండటమే కారణం అని చెప్పేసి చాలామంది చెప్తూ వచ్చారు. సో మొత్తానికి మరి భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అంటే తెలుగుదేశం పార్టీ ఇక్కడికి ఎంటర్ అవ్వాలి అని అంటే పూర్తిగా బీఆర్ఎస్ పార్టీని కనుమరుగు చేసేసిన తర్వాతే వస్తుందా తెలుగుదేశం పార్టీ? ఏం జరగబోతుంది భవిష్యత్తులో, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత అని చెప్పేసి తెలియాలంటే కొన్నాళ్ల పాటు వేచి చూడాల్సిందే. మరి బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? బీఆర్ఎస్ పార్టీకి రాబోయేదంతా కూడా గడ్డు కాలమేనా? 2028 ఎలక్షన్లు పక్కన పెడితే రాబోయే రోజుల్లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.